అలా బైబిల్ తీసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు, నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు. మొట్టమొదటిగా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేది మొదటి పాయింట్. అయితే బుద్ధిమంతులైన వారు అనగా, బుద్ధిమంతులు అంటే ఏమండి? ఎవరు బుద్ధిమంతులు? బుద్ధిమంతులు పాపం చాలా మంచోడండి. ఏం మాట్లాడడం, కదిలితేనే మాట్లాడతాడు, కనిపిస్తే లేకపోతే మాట్లాడడం, చక్కగా మంచిగా ఉంటాడు అని అంటూ ఉంటాం. వాళ్ళని ఏమంటాం? ఇది చాలా బుద్ధిమంతుడు అని అంటాం, లేదా మంచోడు అని అంటాం కదా. అయితే ఈ బుద్ధిమంతులైన వారు ఎలాంటి వారంట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోల వారై ప్రకాశించారు. జ్యోతులు అంటే స్టార్స్. ఏంటి అంట? స్టార్స్. బుద్ధిమంతులైన వారు ఎలా ఉంటారంట? ఆకాశములో ఒక నక్షత్రముల వలె ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించ. అంటే ఈ భూమి మీద బుద్ధిమంతులై ఎవరైతే ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎలా ఉంటారంట? ఒక నక్షత్రముల వలె అలాగ పోలి ఉండి ప్రకాశిస్తారంట. ఆ లైట్ అలాగా ప్రజ్వలింపజేస్తుంది. వారి మూలన ఇంకొకరు మారుతారు, లేకపోతే ఆ మూలన ఇంకొకరు మారుతారు. అంటే అలాగా ప్రకాశిస్తూ ఉంటారంట ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వాళ్ళు, దేవుడు వారిని ఎలా పోల్చాడంట? నక్షత్రాలు, ఆకాశములో ఉన్న జ్యోతుల వలె, నక్షత్రాల వలె దేవుడు పోల్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే నక్షత్రాలు మనకి భూమికి ఆకాశానికి కొన్ని లక్షలు కిలోమీటర్లు ఉంటుంది. అర్థమవుతుందా? కొన్ని లక్షల కిలోమీటర్లు మనకి డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్, ఈ లక్షల కిలోమీటర్లు అంటే స్టార్కి ఎంత విలువ, దాన్ని మనం టచ్ చేయగలమా? దాన్ని చూడగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని చూడడానికి ఏమి ఇచ్చారంటే మనకి, దాన్ని పెట్టి మనం చూస్తే తప్ప మనకు కనపడదు. అయితే ఇప్పుడు స్టార్ని మనం టచ్ చేయలేం కదా. స్టార్ని మనం జస్ట్ కళ్ళను చూస్తే ఏదో చిన్నదిగా కనపడుద్ది, కానీ అది భూమికి లేకపోతే సూర్యుడి కన్నా చాలా పెద్దదంట నక్షత్రం. కానీ మనకి కళ్ళను చూస్తే ఎలా ఉంటుందంట? చాలా చిన్న స్టార్ లాగా మనకు కనపడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే స్టార్ని మనం టచ్ చేయలేం. టచ్ చేయగలమా? టచ్ చేయలేం. స్టార్ దగ్గరికి కూడా మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. స్టార్ని కనీసం మనం తాకలేం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు స్టార్ ఎంత విలువైంది అది మనం ఇప్పుడు గ్రహించుకున్నాం. ఒకవేళ చందమామ లేకపోతే స్టారే మనకి వెలిగిస్తుంది భూలోకానికి కదా. ఇప్పుడు అది ఎంత విలువైంది స్టారు. ఇప్పుడు ఆ స్టార్ లాగా ఎవరుంటారంటే ఈ భూమి మీద బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని దేవుడు నక్షత్రాలతో దేవుడు పోలుస్తున్నారు. అలాగా ప్రకాశిస్తారంటే ఈ భూలోకంలో. అంటే అలాంటి వాళ్ళని టచ్ చేయడానికి కూడా విలువ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళని మనం తాకటానికైనా లేకపోతే మనం వాళ్ళని టచ్ చేయడానికైనా లేదు. అంటే అంత విలువ కలిగిన వారిలాగా ఈ భూలోకంలో ఉంటారని దేవుడు మాట్లాడతారు. కాబట్టి మనం బుద్ధిమంతులమేనా? మనం మంచోళ్ళమేనా? చెడ్డోళ్ళమా? ఏమండి? నువ్వు చెప్తే కాదు, నీ పక్కన వాళ్ళు చెప్పాలి. అవునా కదా? మన గురించి మనం చెప్పుకుంటే మన డబ్బా మనం కొట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి నీ గురించి ఎవరు చెప్పాలంట? నీ ఇరుగు పొరుగు వారు, నీ ప్రాంతం వారు చెప్పాలి.
వాళ్ళు మంచి బుద్ధిమంతులండి, పాపం ఎన్నన్నా నోరు మాత్రం తెరవరు, ఇలాంటి మాటలు మనం అనిపించుకోవాలి. అప్పుడు మనం ఎవరు అవుతాం? చాలా బుద్ధిమంతులుగా ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బుద్ధిమంతులు ఎలాగుంటారంట? ఒక స్టార్, ఒక నక్షత్రాన్ని పోలి ఎలాగుంటారంట? ప్రకాశిస్తారంట ఈ భూలోకంలో. అంటే దే ఆర్ సమ్ స్పెషల్ పర్సన్స్. వాళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు ఈ భూమి మీద. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు కూడా అలా బుద్ధిమంతురాలుగా ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? ఒక స్టార్ లాగా ఉండాలి. స్టార్ చాలా ఎత్తులో ఉంటుంది. నువ్వు దేవుని యందు బుద్ధి కలిగి ఉన్నావు అనుకో, దేవుని యందు మంచిగా ఉన్నావు అనుకో, దేవుడిని ఎక్కడి నుంచే పెడతాడు? మీకు ఇంకా నీ శత్రువులు అవ్వచ్చు, లేదా నేను అనేవాళ్ళు ఎవరైతే అవ్వచ్చు, కొన్ని 100 కిలోమీటర్లు నిన్ను టచ్ చేయలేనంత స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ప్రేమ దేవుని మీద. కాబట్టి అలా ఉండాలని ఆశపడుతున్నారా లేదా? మేము ఆ స్థితిలో ఉండాలి అని ఆశపడుతున్నారా? మేము ఒక స్టార్ లాగా ఉండాలి, ఎవరైతే మమ్మల్ని అంటున్నారో వాళ్ళ ముందు మేము మంచి ఒక స్థితిలో ఉండాలి అని మనకు ఉండదా లేదా? మనం కూడా అనుకుంటూ ఉంటాం, అరే మమ్మల్ని ఇలా అంటున్నారు, లేకపోతే ఇది మాటలు అంటున్నారు, అలాగంటున్నారు, ఇలాగంటున్నారు అని మనం చాలా కృంగిపోతూ ఉంటా. కానీ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి బుద్ధిమంతులుగా నువ్వు ఉంటే ఒక్క రోజు చాలు నా దేవునికి నీ స్థితిగతులు మార్చడానికి. ప్రేమ దేవుడు నేను ఒక స్టార్గా, నేను ఎవరు టచ్ చేయలేని రీతిగా దేవుడు నిన్ను నిలబెట్టేస్తాడు. ప్రేమ దేవుడు, హల్లెలూయా. కాబట్టి బుద్ధిమంతులైన వారు ఎలాగుంటారంట? ఈ భూలోకంలో ఒక నక్షత్రము వలె ప్రకాశిస్తారంట. కాబట్టి మనము ఈ భూలోకములో బుద్ధిమంతులుగా ఈ లోకములో మనం ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూద్దాం ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అసలు చదువుకుందాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చాలు, హల్లెలూయా. ఇక్కడ అట్టి జనము మధ్యను ఏమన్నానంటే, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. అంటే అట్టి జనమును అంటే పై వచ్చినమును చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సరుగును సంశయములను మాని సమస్య కార్యములను చేయండి. ఇప్పుడు అట్టి జనము మధ్య అంటే ఎవరి మధ్య అంట? అన్యులు, లేకపోతే ఈ లోకంలో ఉన్న పాపులు. లోకమంతా పాపముతో నిండిపోయి ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం స్పెషల్గా ఈ లోకంలో మనం వేరై మనం బ్రతకాలి. అలాగే ఇట్టి జనము మధ్య మనం ఎలా ఉండాలనంట? ఇప్పుడు అందరూ కలిసే ఉన్నాం కదా. ఏది రక్షణ పొందుకున్న వాళ్ళు, పొందనోళ్ళు, అన్యులు అందరూ కూడా మనం ఒక క్లబ్ అయి మొత్తం అందరం కలిసి ఈ భూలోకంలో మనం నివసిస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, అట్టి జనములో ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు ఎలా ఉండాలంట? స్పెషల్గా బ్రతకమని దేవుడు చెప్తున్నారు. అట్టి జనము మధ్య మీరు ఎలా ఉండాలో తెలుసా? దేవుని వాక్యాన్ని పట్టుకొని మీరు ముందుకి సాగిపోవాలి. అంటే దేవుని వాక్యం పట్టుకుంటే బైబిల్ పట్టుకొని ఎక్కడ పడితే తిరిగేస్తూ ఉంటారు. నెట్ పట్టుకొని దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నువ్వు బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి చక్కగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని నువ్వేం చేయాలంట? ఈ లోకములో జ్యోతుల వల్ల మీరు కనబడాలంట. వాక్యం నీ హృదయంలో ఉంటే చక్కగా నువ్వు మంచిగా దేవుళ్ళో నువ్వు ఎదగలవు. ఎవరు ఏం చెప్పినా మనం స్టడీగానే ఉంటాం. దేవుని మాట, దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా నడుచుకోమన్నాడు అట్టి ప్రకారమే మనం నడుచుకుంటాం. ఒకవేళ దేవుని వాక్యం మన చేత పట్టుకోకపోతే ఎలాగుంటాం? మనం కూడా అన్నిల్లో కలిసిపోయి ఉంటాం.
ఎలా పడితే అలా జీవిస్తాం ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అట్టి జనాల్లో మనం ఎలా ఉండాలంట, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మనం ఉండాలి. అంటే బైబిల్ను పట్టుకుంటే వాక్యం పట్టుకున్నట్టు కాదు ప్రేమ దేవుని బిడ్డలారా. నీ హృదయంలో, నీ మైండ్లో దేవుని వాక్యాన్ని ఫిల్ అయి ఉంటే, దేవుని మాటలు నువ్వు జ్ఞాపకం ఉంచుకొని చక్కగా నువ్వు వెళ్తే, చక్కగా నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు వెళ్ళే మార్గం అంతా దేవుడు సరళం చేస్తాడు. ఏ పాపం నీకు అంటదు ప్రేమ దేవుని బిడ్డలారా. చక్కగా దేవుని మార్గంలో మీరు వెళ్తారు. కాబట్టి అట్టి జనములో మీరు దేవుని వాక్యాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడు. అట్లా ఉంటే ఎలాగుంటారు తెలుసా, జ్యోతుల వలె ఒక స్టార్స్ లాగా మీరు ప్రకాశిస్తారంటే ఈ భూలోకంలో. ఇప్పుడు మీరంటూ ఒక స్పెషల్గా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు స్టార్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, టచ్ చేయలేము స్టార్ని. స్టార్లో వెలుగునిస్తుంది. స్టార్ అంటే ఒక స్పెషల్గా దేవుడు దానికి ఇచ్చాడు ప్రేమ దేవుడా. ఇప్పుడు మనం అందరం ఎవరో ఒక స్టార్స్. మనల్ని టచ్ చేయడానికి కూడా ఎవరి వల్ల కూడా కాకూడదు. అలా నువ్వు ఉండాలని అంటే ఎలా ఉండాలంట, అట్టి అన్యుల మధ్య, లేకపోతే నిష్కలంకులు లేకపోతే పాపులు వారి మధ్య మనం వెళ్తూ ఉంటాం, మనం నివసిస్తూ ఉంటాం, మనం ఎలాగ బ్రతుకుతూ ఉంటాం. అప్పుడు మనం దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకి వెళ్ళాలి. అలా ఉంటే నువ్వు ఎలా ఉంటావంట, జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంటాం. వాక్యం లేకపోతే ఆరిపోయిన స్టార్ లాగా ఉంటాం. ఒకవేళ వాక్యాన్ని పట్టుకొని వారి మధ్యన నువ్వు ఉండేటప్పుడు నీ వాక్యాన్ని నీ హృదయంలో మనసులో పెట్టుకుంటే చక్కగా నువ్వు ప్రకాశించి అనేక మందికి నువ్వు వెలుగునిచ్చేవాళ్ళగా దేవుడు చేస్తాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడు. ఒకవేళ అలాగే ఉంటే మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తానని చెప్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మన మనస్సులో, మైండ్లో పెట్టుకొని మనం ముందుకి సాగిపోవాలి ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి చూద్దాం, ఇక్కడ జ్యోతుల వలె కనబడుచురు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో, క్రీస్తు దినం నాకు అతిశయం కారణము కలుగును. అంటే మనం ప్రతి ప్రయాస, దేవుని యందు ప్రయాస ఎక్కడ కూడా వ్యర్థంగా, ఏది చేసినా దేవుని కోసం, చిన్నదమ్మని పెద్దదమ్మని ఏది చేసినా దేవుని కొరకు అది నిష్ప్రయోజనం కాదు ప్రేమ దేవుని బిడ్డ. దేవుడు కంపల్సరీగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు ఏది కూడా వ్యర్థం కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు జ్యోతుల వల్లే ఒక స్టార్ లాగా, స్టార్ ఆకాశంలో ఉంటుంది, కానీ నువ్వు ఒక స్టార్ లాగా ఈ భూమి మీద నువ్వు ఉండాలి. అలాగుంటే చక్కగా నిన్ను టచ్ చేయడానికి ఎవరి వల్ల కూడా కాదు. నీ వెలుగు అనేక మందికి వెలుగుని ఇస్తుంది ప్రేమ. అలా బ్రతుకుదాం మనం చక్కగా ఒక స్టార్ లాగా, ఒక ప్రత్యేకమైన వారిలాగా ఈ లోకంలో మనం బ్రతకాలి. ప్రత్యేకంగా అలా బ్రతుకుతున్నామంటే మన మీద ఏం పడతా ఉంటాయి, రాళ్ళు పడతా ఉంటాయి. కాయలు ఉన్న చెట్టుకి ఏమవుతాయి అంట, రాళ్ళు పడతాయి. మనం కొట్టామా లేదా, కొడతాము, మనం కొట్టే ఉంటాం చాలాసార్లు. మామిడి చెట్టుకి చాలాసార్లు రాయిలు కొట్టామా లేదా మనం, ఎందుకని కాయలు ఉన్నాయిగా పడతాయి కదా. అలాగే ఎవరైతే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తున్నారో, చక్కగా దేవునిలో మంచిగా ఎదుగుతున్నారో, అలాంటి వాడిని ఏం చేస్తారంట, తొక్కేయాలని చూస్తూ ఉంటారు. మంచిగా ఉండేవాడిని అప్పుడు మంచిగా ఉన్నెవరో కావాలని ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాగా ఈ లోకంలో ఉంటున్నాం ప్రియమంది, వారి మధ్య మనం ఒక జ్యోతుల్లాగా మనం కలగాలి ప్రియమందేవుని బిడ్డ. ఎవడు ఏ మాటలన్నా నీ భక్తి నీకు, నీ దేవునికే తెలుసు కదా. నువ్వేం చేసావు, ఏం చేసావు దేవునికే తెలుసు ప్రియమందేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు ఒక ఈ లోకంలో, ఈ భూలోకం మీద ఒక స్టార్ వెళ్తుందనే మాట మనం అని స్పెషల్గా మనం టచ్ చేసేవారు కూడా లేకోకుండా ఈ లోకంలో మనం అది ఆత్మీకంగా అవ్వచ్చు, ఆర్థికంగా కూడా అవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డ. అట్లా నువ్వు ప్రార్థన చేయ, ప్రభువా నన్ను కూడా ఈ లోకంలో ఒక జ్యోతి వలె అనేక మందికి నేను ప్రకాశించేవారిలాగా ఈ భూలోకంలో నేను ఉండాలి ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తే, దేవుడు ఈ లోకంలో మనం ఎందుకు పనికిరాం,
లేకపోతే వీళ్ళు బ్రతికింతే అని అనుకుంటే వాళ్ళకి ఎలాగంటే దేవుడు గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళాడు. అంటే ఒక స్టార్ లాగా దేవుడు ఒక ఉన్నత స్థితిలోకి, ఎవరు టచ్ చేయలేని స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుడు కూడా అలా నువ్వు బ్రతకాలని కోరుకో, ప్రార్థన చేయి. ఎందుకంటే నా దేవుడికి ఒక రోజు చాలు నీ బ్రతుకును మార్చేయాలంటే, నీ స్థితిగతులు మార్చాలంటే ఒక్క రోజు చాలు. ప్రియమైన దేవుడిగా దేవుడు ఒక స్థితిని, మన గతులన్నిటిని దేవుడు మార్చేయగలడు. ఈరోజు చూస్తే రేపు ఏమైందో తెలియదు. మన కాలగతులన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. నువ్వు ఎలా ఉండాలి, రేపు ఏ స్థితిలో ఉండాలి, ఎల్లుండి ఏ స్థితిలో ఉండాలి, సమస్తము ఉన్న దేవుని చేతిలోనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈ భూలోకములో నువ్వు ఒక స్టార్ లాగా ఉండాలని కోరుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా అనేక మందికి నువ్వు మంచిగా వెలిగి అనేక మందికి ప్రకాశించేవారిలాగా లోకం ఉండాలి. నువ్వు మంచి స్థితిలో ఉన్నావు అనుకో, సాయం అనేవాడికి అందరికీ నువ్వేం చేయొచ్చు, సహాయం చేయొచ్చు. నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధిమంతుడిగా దేవుని దగ్గర మంచిగా యథార్థంగా ఈ లోకంలో బ్రతుకు, దేవుని కొరకు ఒక స్టార్ లాగా ఈ లోకంలో బ్రతుకు, దేవుని గొప్ప స్థితిలోకి తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ లోకంలో ఒక స్టార్ లాగా స్పెషల్ పర్సన్స్గా ఈ లోకంలో మనం బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం చదువు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమంద ఇసుక వలెను నిశ్చయముగా విస్తరింపజేసేదను. చాలు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముని దేవుడు ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంట, ఆకాశ నక్షత్రముల వలె. అందుకే నేను నక్షత్రం గురించి కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. నక్షత్రం చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు అబ్రహామును పట్టుకునేవాడు ఎవడు ఉన్నాడా? దేవుడు గొప్ప చేశాడు. అందరు విడిచి నువ్వు రా అబ్రహాం అనేసరికి ఆయన రాగా దేవుని నమ్మి విశ్వసించి భయభక్తులు కలిగి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు ఏం చేశాడంట, అసలు ఇసుక రేణువుల వలె గొప్పగా ఆయన్ని విస్తారంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుడు కేవలం దేవుని మాట ఆయన వినటం మూలన దేవుడు ఆయన ఆ స్థితిలోకి దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి సరే చదువుదామా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందల ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఎలా చేస్తాడంటే ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణువుల వలె దేవుడు అతన్ని బ్లెస్ చేస్తాడని దేవుడు మాట్లాడాడు. అలాగే చేశాడు ప్రియమైన దేవుడు. కాబట్టి ఆకాశ నక్షత్రాలు అవి ఎన్ని ఉంటాయో తెలియదు, అది ఎంత దూరం ఉంటుందో తెలియదు. దేవుడు అబ్రహాముని టచ్ చేయడానికి ఎవరి వల్ల కూడా కాలాల రోజుల్లో ప్రియమైన దేవుడు అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతను ఒక స్టార్గా దేవుడు భూలోకంలో ఉంచాడు. ప్రియమైన దేవుడు అతని ద్వారా అనేక మంది సహాయం పొందుతారు, అనేక మంది ప్రకాశించబడి అనేక మందికి వెలుగుగా అబ్రహాముని దేవుడు చేశాడు. అందుకని గొప్పగా అతన్ని విశ్వాసులకి తండ్రిగా ఆయన్ని చేశాడు. ప్రియమైన దేవుడు కేవలం ఆయన నువ్వు రా అనగానే వచ్చేసాడు. ఎందుకయ్యా, ఏంటి, అసలు ఏ విషయాలు కూడా అడగల. ఈరోజు సేవకుడిగా నేను అడిగితే ఎందుకు, ఎక్కడికి, ఏంటి అని అడుగుతారు మన విశ్వాసం. అర్థమైందా? రమ్మనగానే వచ్చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని రమ్మనగానే అబ్రహాం ఏం చేశాడంట, తట్టబుట్ట చదువుకుని వచ్చేసాడు. అదేంటయ్యా, నా సొంత ఇల్లు, మా తల్లిదండ్రులు ఉన్నారు, మా సొంత ఊరు, నేను ఇది ఎలా విడిచిపెట్టి వచ్చేస్తాను, ఈ మాటలేం మాట్లాడలా. దేవుడు నువ్వు రా అన్నాడు, వచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
గొప్పగా ఇసుక రేణువుల వలె, నక్షత్రాల వలె దేవుడు గొప్ప స్థితిని అతనికి ఇచ్చాడు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే దేవుడు మాట విన్నాడు, దేవునికి విధేయత చూపించాడు, కాబట్టే దేవుడు అతన్ని గొప్ప స్థితిలోకి తీసుకువెళ్ళాడు. ఒక నక్షత్రం వలె, ఒక స్టార్ లాగా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా అబ్రహాముని దేవుడు ఉంచాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట వింటే, దేవునికి విధేయత చూపిస్తే దేవుడు నీకు ఆ స్థితిని దేవుడు ఇస్తాడు. నాకు ఇస్తాడా దేవుడు అని అంటే ఇస్తాడు కంపల్సరీగా. దేవుడు ప్రతి ఒక్కరికి నువ్వు ఇలా జీవిస్తే, నువ్వు ఇలాగా దేవునికి బెండ్ అయితే దేవుడు కంపల్సరీగా నక్షత్రంలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈరోజు బుద్ధిమంతుల వలె ఈ లోకములో మనం జీవించాలి. నువ్వు స్టార్గా ఉండి అనేక మందికి నువ్వు వెలుగునిచ్చేవారిలాగా, అనేక మందికి నువ్వు సహాయం చేసేవారిలాగా ఈ లోకములో నువ్వు జీవించాలి. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో మనం ఎలా ఉండాలంట? బుద్ధిమంతులంగా, అంటే దేవునికి విధేయత కలిగి, దేవుని మాట విని ఆయనకు లోబడే వారిలాగా ఈ లోకములో మనం ఉండాలని మాట్లాడతారు. అప్పుడు మీరు ఈ లోకములో ఒక స్టార్ లాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ఏం చెప్తున్నాడంట దేవుడు? ఆ నీతి మార్గము. చదువుదాం ఒకసారి దానియేల్ 12:3. దానియేలు గ్రంథం 12:3 ఒకసారి చదువుదాం. నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వాళ్ళు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఈరోజు ప్రేమ నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. నీతి మార్గం అంటే ఏమంటే, నీతి మార్గం అంటే ఏంటి? చక్కగా మంచి మార్గం. అరే అక్కడ వెళ్ళమాకండి, అక్కడ తాగుబోతులు ఉంటారు, లేకపోతే అక్కడ వెళ్ళమాకండి దొంగలు ఉంటారు, ఇలాగ కొన్ని వేస్లో కొన్ని విధంగా ఉంటుంది కదా. అలా ఇప్పుడు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అంటే, నీతి మార్గం అంటే అది దేవుని యొక్క మార్గం. దేవుని మార్గం ఎలాగుంటుంది? నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉంటుంది. ఇప్పుడు మన దేవుని బిడ్డల రాష్ట్రం ఇప్పుడు మనం ఎలాగ వెళ్ళాలంట? నీతి మార్గమును అనుసరించుకున్నట్లు నడవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన నీతి మార్గంలో నడవటానికి మనం ఎవరిని ప్రేరేపించాలి? నువ్వు నీతి మార్గంలో నడుస్తున్నావా? ఒకవేళ నువ్వు నీతి మార్గంలో నడిస్తే నువ్వు ఇతరులు కూడా నీతి మార్గంలోనే నడవటానికి ప్రయత్నం చేస్తారా? అలా కాదు, ఇలాగా అని నువ్వు చెప్తావు. అర్థమవుతుందా? అంతేగాని ఇప్పుడు ఒక తాగుబోతున్నాడండి, ఏం చేస్తాడు? ఫోన్ చేసి వాళ్ళ బ్యాచ్కి వచ్చేయండి అంటాడు. అది నీతి మార్గమా? కాదు. అదే ఒకవేళ మనం చక్కగా ఇప్పుడు ప్రేయర్కి వెళ్తున్నాం, మన తోటి విశ్వాసుల్ని వెళ్తున్నారు, తొందరగా వచ్చేయండి, లేకపోతే ఎక్కడైనా ప్రేయర్ ఉంటే వెళ్ళటం, ఇలా కలుపుకొని వెళ్ళటం, ఇవి నీతి మార్గంలోకి మనం నడిపించడం. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మార్గంలో నడిపించడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అదే లోకంలో మనం చేరుకోవాలంటే ఎలాగైనా మనం వెళ్ళొచ్చు, దట్ ఈజ్ ఈజీ. అది ఈజీగా ఉంటుంది. కానీ దేవుని మార్గం, నీతి మార్గంలో మనం అనుసరించలాగన మనం ప్రతి ఒక్కరిని ప్రేరేపించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అంతేగాని నువ్వు తాగరా, నువ్వు తిరగరా అని మనం చెబుతూ ఉంటే అది నీతి మార్గం కాదు. దేవుని దగ్గరికి మనం నడిపించాలి. ఇక్కడ రెండవది ఏం చెప్తున్నంట? ఎవరైతే అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతారో వారు ఎలాగ ఉంటారంట? నక్షత్రములు పోలి ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎంతమందిని దేవుని దగ్గర నడిపించామంటే, మనం మొత్తమే గగనం ఇంకొకరు తీసుకురావాలా పాస్టర్ గారు అంటారా? ఇక్కడ ఏం మాట చెప్తున్నారంటే, ఎవరు అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతారో వారు ఎలాగుంటారంట? స్టార్ లాగా దేవుడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా,
నేను ఎప్పుడు ప్రతి జనవరి 1 నేను చెబుతూ ఉంటా, 1వ తారీఖు ఎండయ్యేలోపు ఎవరినైనా ఒకరిని ఇద్దరు తీసుకురండి అని అంటారు. అర్థమైందా? అటు ఇటు కాదు, ఇటు వెళ్ళకుండా ఉన్న వాళ్ళని మనం తీసుకొని రావాలి. లేకపోతే తాగుబోతలు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, తీసుకొచ్చి కూర్చోబెడతాం. మీ బాధ్యత. నాలో ఉంచి దేవుడు మాట్లాడతాడు, ఆయన చేసుకుంటాడు కార్యం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరైతే అనేక మందిని తిప్పుతారో దేవుని వైపు, వారు నక్షత్రముల నిరంతరము వాళ్ళు ప్రకాశిస్తారంట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన పని ఏంటి? దేవుని దగ్గరికి నడిపించాలండి. అనేక మందిని దేవుడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దేవుని వైపు త్రిప్పేవారిలాగా మనం ఈ లోకంలో ఉండాలి. మరి ఆ వర్క్ మనం చేస్తున్నామా? ఏమంటే ఆ వర్క్ మనం చేస్తున్నామా? వస్తున్నాం, వెళ్తున్నాం. అర్థమవుతుందా? ప్రతిదానికి ఒకటే దేవుడు అక్కడ అడుగుతాడు మిమ్మల్ని. అర్థమైందా? కాపరి గొర్రెలకు అంటాడా? ఏమండి, కాపరి గొర్రెలకు అంటాడా? ఎవరికి అంటారు? గొర్రెల్ని కనాలి. అర్థమవుతుందా? కాబట్టి మీరేం చేయాలంట? అనేక మందిని దేవుణ్ణి తిప్పేవారిలాగా ఉండాలి. ఫస్ట్ నువ్వు బ్లెస్ అవు. లేకపోతే నీకు అనారోగ్యం ఉంది, దేవుడు హీల్ చేస్తే, లేకపోతే ఇంకొకటి చేస్తే ఆటోమేటిక్గా నీ దగ్గరికి కొంతమంది వస్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళ దేవుని వైపు త్రిప్పేవారిలాగా మనం ఉండాలి ప్రేమ దేవుని మీద. కాబట్టి కొంతమంది దేవుని వైపు తిప్పారంట. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నాం. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి 8వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ తమ్మును విడిచిపోమ్మని ఆయన వేడుకొనిరి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, గెరాసేన అంటే సేనా దయ్యం పట్టిన ఒక వ్యక్తి, ఆయన్ని ఎక్కడ పడేశారంటే తీసుకెళ్లి సమాధుల్లో పడేశారు. చైన్స్తో కట్టేశారు, తాళ్ళతో కట్టేశారు. కానీ తనకు తాను గాయపరుచుకునే ఉంటే దేవుడు అతని కోసం ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు అతన్ని విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి గొప్ప స్వస్థత వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడంట? ఎప్పుడైతే ఆ వ్యక్తి స్వస్థపడ్డాడో వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను కూడా నీతో పాటు వచ్చేస్తా అనగానే యేసయ్య ఏం మాట అన్నాడు తెలుసా? ప్రభువు, నువ్వు స్వస్థపడ్డావు, గొప్పగా నువ్వు అనేక మందికి నువ్వు సాక్షిగా ఉండాలి. నువ్వు వెళ్ళి నీ పట్టణంలో అందరికీ ఈ వార్త చెప్పు అని ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, వెళ్ళి ఆ పట్టణంలో అందరికీ ఇట్లా సువార్తని ఆయన ప్రకటించాడు. 39వ వచనం కూడా. జన సమూహం ఆయన కొరకు ఎదురు చూస్తుండెను. 39వ వచనం. అయితే ఆయన ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వాడు వెళ్ళి చేసిన ఆ పట్టణం అంతా ప్రకటించాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన స్వస్థపడ్డాడు. ఆ వ్యక్తి అంతకుముందు ఎలాగ ఉన్నాడు, ఇక ఆయన పరిస్థితి అయిపోయింది, ఇక చనిపోతాడేమో అని ఆయన శ్మశానంలో వదిలేసిన అలాంటి వ్యక్తి ఏమయ్యాడంట? స్వస్థపడ్డాడు. స్వస్థపడి ఆ పట్టణం అంతటిని సువార్త అందించి అందరినీ దేవుని వైపుకి త్రిప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ఎలాగుండాలి? జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. నీలో నువ్వు పెట్టేసుకుంటున్నావు,
ఎందుకు చేస్తున్నాడు మన బ్రతుకుల్లో దేవుడి కార్యం అని అంటే, ఇతరులకి దేవుని గురించి నువ్వు తెలియచేయటానికి. ఒక కార్యం దేవుడు చేశాడంటే అది నువ్వు అనేక మందికి చెప్పాలనే దేవుడు ఆ కార్యం చేస్తాడు. అంతేగాని ఊరకనే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం దేవుడు నీ జీవితంలో చేస్తే ఇది అవ్వదు అని అనుకున్నా సరే దేవుడు ఆ కార్యం మన జీవితంలో చేస్తాడు. అంత సత్తా కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ కార్యం జరగగానే మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరికి మాటలు మనం చెప్పలేం. అరే నేను స్వస్థపడ్డా, లేదా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు అనే మాట నువ్వు చెప్పలేకపోతున్నావు అనేక మందికి. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంట, తన పట్టణంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి స్వార్థని ఆయన ప్రకటించాడు. ఆ ప్రాంతం అంతా మారిపోయింది ప్రియమైన దేవుని బిడ్డ. ఆ వ్యక్తి ఇప్పుడు ఆ పట్టణంలో ఒక స్టార్ లాగా దేవుడు చేశాడు. అనేక మందిని దేవుని వైపు ఆయన తిప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మరి నువ్వు కూడా అలాగే నీ ప్రాంతంలో, నీ పట్టణంలో ఒక సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఎంతమందిని దేవుని వైపు త్రిప్పుతున్నావు? నీ సాక్ష్యం ఎలాగ ఉండాలి? ఒక ప్రభావం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఒక మంచి దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మేలు దేవుడు చేస్తే దాన్ని అనేక మందికి నువ్వు అందించేవారిలాగా ఈ లోకంలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. సో ఇప్పుడు నీ జీవితంలో కార్యం జరిగితే నువ్వేం చేయాలంట? నీ ప్రాంతానికి, నీ పట్టణానికి నువ్వు సువార్తని, సాక్ష్యాన్ని నువ్వు పంచేవారిలాగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ వ్యక్తి ఆ పట్టణం అంతటిని మార్చేశాడంట. దేవుడు విడిపించాడు, చక్కగా స్వస్థపడ్డాడు. ఏం చేశాడంట? చక్కగా దేవా అసలు నేను నీతో పాటు వచ్చేస్తానయ్యా అంటే అన్నాడు దేవుడు, నువ్వు వెళ్ళే నీ పట్టణంలో నీ సాక్ష్యం నువ్వు పంచుకో అని చెప్పాడు ప్రియమైన దేవుడా. ఈరోజు కార్యాలు జరిగితే మన ఇంకే చూసేవాళ్ళు లేరు. ఫోన్లో ఒక సిస్టర్ గారు ఎప్పుడు ఒక 4 years నుంచి నాకు పరిచయం. దాదాపు ఎన్నో కార్యాలు, మైగ్రేన్ తగ్గింది ఫోన్లోనే. అలాగే వాళ్ళ భర్త, ఆమె తరపున అందరు ఆడపిల్లనంట. పాస్టర్ గారు నాకు బాబు కావాలండి అని అంటే ప్రార్థన చేసి దేవుడు చూపిస్తే బాబు పుడతాడమ్మా అని చెప్పా. అలాగే దేవుడు బాబుని ఇచ్చాడు. మళ్ళీ తన భర్తకి ట్రాన్స్ఫర్, అంటే ముంబై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ మనం ప్రార్థన చేయగా దేవుడు ఇచ్చాడు. మళ్ళీ లాస్ట్ మంత్ ఆయనకి Grade 2 ఆఫీసర్గా ఆయనకి ప్రమోషను వచ్చింది. ఇవి సామాన్యమైన అద్భుతాలు కావు. నేను అసలు ఫేస్ టు ఫేస్ కూడా నేను ఎంతవరకు చేయలే. ఒక ఫోన్లోనే ఇలాంటి కార్యాలు జరుగుతుంది. నేను మొన్న చేసి చెప్తే ఆ మాట చాలా సంతోషపడి నేను ఒక మాట అన్నా, అమ్మా బాగానే ఉంది, ఫోన్లు అన్నీ జరుగుతున్నాయి, ఒకసారి మా సంఘానికి వచ్చి మీరు సాక్ష్యం చెప్పాలమ్మా. అయ్యో పాస్టర్ గారు కంపల్సరీ. నేను అట్లా కాదు, ఇంకో కార్యం జరగాలంటే, లేకపోతే ఇంకో అద్భుతం నీ జీవితంలో జరగాలంటే నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు, అప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటుంది అనే మాట అంటే, అయ్యో కంపల్సరీ పాస్టర్ గారు, కంపల్సరీ మేము వస్తాం ఫ్యామిలీ అంతా అని చెప్పేసి అన్నారు. అంటే వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఏది జరిగినా మనకు ఫోన్ చేస్తారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కార్యం చేస్తే కాదు, మనలో పెట్టుకుంటే ఏముంటుందండి? నువ్వు పుడతమే దేవునికి ఒక మహిమకరంగా నువ్వు బతకాలని దేవుడు మనం పుట్టించాడు. అలాంటిది నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటే, ఆయన నువ్వు వివరిస్తూ ఉంటే నీ సాక్ష్యానికి ఎవడో ఒకడు మారుతూనే ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మన జీవితాల్లో దేవుడి కార్యాలు చేస్తూ ఉంటాడు. సో ఏ చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు అనేక మందికి నీ ప్రాంతంలో, నీ పట్టణంలో అనేక మందికి సాక్షిగా నువ్వు బ్రతకాలని దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. ఈ వ్యక్తికి కూడా నిజంగా ఆ పట్టణం అంతా మార్చేశాడు. దేవుడు ఏమన్నాడంట, నాతో వస్తే ఏముంటుంది రా ప్రయోజనం, నీ యొక్క పట్టణానికి వెళ్ళు, నీ పట్టణంలో ఒక సువార్త చే, దేవునిలో అనేక మందికి నువ్వు తిప్పమని యేసయ్య అతన్ని తన ప్రాంతంలోకి పంపించేశాడు ప్రియమైన దేవుని వెళ్ళారా. కాబట్టి ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే, ఎవరైతే అనేక మందిని దేవుని వైపు తిప్పుదురో వారు జ్యోతి వలె ప్రకాశిస్తారు, నక్షత్రములాగా వాళ్ళు ప్రకాశిస్తారంటే ఈ భూమి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం కూడా నక్షత్రంలాగా ఉండాలి, అనేక మందిని దేవుని వైపు త్రిప్పేవారిలాగా మనం
ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆఖరిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చుచుండరి. హల్లెలూయా. ఏ స్త్రీ అంట ఈవిడ? సమరయ స్త్రీ. యాకోబు బావి దగ్గర ఉంటే యేసయ్య వెళ్ళి దాహం అని అడిగితే యేసయ్య ప్రతి ఒక్క ఆమె రహస్యాలన్నీ చెప్పేశాడు. అయ్యా నాకు ఎవరు పెనిమిటిలు లేరు అని అంటే, నీకు 5గురు పెనిమిట్లు, ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ పెనిమిటి కాదు అని యేసయ్య బయలుపరిచేశాడు. అంటే మనం అనుకుంటామంట మనం చేసేవి మన సీక్రెట్లు ఎవరో తెలియదు అని అనుకుంటా ఉంటాం. కానీ మనల్ని వాచ్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మన ఎన్ని ఒక రోజు బయలుపరుస్తాడు. ఇప్పుడు కాకపోయినా రేపక్కడ మన ప్రతీది కూడా దేవుడు బయలుపరుస్తాడు. ప్రేమ. సో ఇప్పుడు ఈ స్త్రీ, ఈ యొక్క సమరయ స్త్రీ ఏముందంట, ఆమెకు ఆశ్చర్యం వేసింది. ప్రభు ఈయన ఎవరో, ఈ ఊరికి ప్రాంతానికే కొత్త వ్యక్తి, అలాంటిది నా బ్రతుకు గురించి ఎలా తెలిసింది అని వెంటనే ఆమె గ్రహించుకుంది. ఈయన కంపల్సరిగా దేవుడు అని వెంటనే తన ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ప్రజలందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి ఆమె తప్పు చేసినా, ఆమె ఏ స్థితిలో ఉన్నా వెంటనే అప్పటికప్పుడే ఆమె మారిపోయి ఏం చేసిందంట, వారి యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఈయన కూడా దేవుని వైపు ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ తెప్పింది. కాబట్టి నీ జీవితంలో ఒక అద్భుతం జరిగితే నువ్వు కూడా నీ సాక్ష్యాన్ని బట్టి ఒకళ్ళన్నా రావాలి. అర్థమవుతుందా? అది నీ మూలాన ఇంకొకళ్ళు రావాలని అంటే చక్కగా నువ్వు బుద్ధిమంతులుగా దేవుని భయభక్తులు కలిగి దేవునికి ఒక స్టార్ లాగా ఈ భూలోకంలో నువ్వు బ్రతకాలి. ఇప్పుడు ఈ యొక్క సమరయ స్త్రీ కూడా తన పాపాన్ని ఒప్పుకొని వెంటనే ఏం చేసిందంట, ఇక ఆలస్యం కూడా చేయకుండా వెంటనే తన ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసింది. రోజు మన జీవితంలో అద్భుతాలు జరిగినా మనం తేలాకపోతున్నాం. అరే నా జీవితంలో ఎంత కార్యం జరిగింది, ఎంత అద్భుతం జరిగింది అన్నా కూడా మనం ఒక్కరిని కూడా తీసుకొచ్చే వారిలాగే లోకంలో ఉండట్లా. ఏదో బైబిల్ పట్టుకొని వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా? కానీ దేవుని కొరకు మనం పనిచేయాలి. దేవుని కొరకు మనం ఏమేమి చేయగలం అన్ని చేయాలి. నీ సాక్ష్యాన్ని పంచుకో, నీ కార్యాలు, దేవుని ఏ కార్యాలు నీ జీవితంలో చేసిన కార్యాలు నువ్వు పంచుకో, ఆటోమేటిక్ వాళ్ళే మనతో పాటు వచ్చేస్తారు. ఇక్కడ స్త్రీ తన పాపం ఒప్పుకొని యేసయ్య దగ్గర వెంటనే, ఎప్పుడంట కొంత టైం తీసుకుందా, వెంటనే వెళ్ళిపోయి తన ప్రాంతంలో అందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసింది. కాబట్టి మనం కూడా యేసయ్య దగ్గరికి మనం అనేక మందిని తిప్పాలి, అనేక మందిని తీసుకురావాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు ఎలాగుంటావంట, ఒక నక్షత్రములాగా ఈ భూలోకంలో ఉంటావు. ఇప్పుడు నక్షత్రానికి ఎంత విలువ ఉంది మనం మాట్లాడుకున్నాం, అది ఎంత దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఈ భూలోకంలో మనందరం నక్షత్రాలు, మనం ఎవరు మనం టచ్ చేయగలరా? టచ్ చేయలేరు. లేకపోతే మనకంటూ ఒక విలువ ఉంటుంది, మనం అనేక మందికి వెలుగునిస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం స్టార్లు కాకపోతే ఇప్పటి నుంచి మనం ఎలా అవ్వాలి? స్టార్ అవ్వాలి. స్టార్ అవ్వాలని అంటే మనల్ని ఎవ్వరు టచ్ చేయలేనంత స్థాయిలోకి మనం వెళ్ళాలి. అలా ఉండగలవా? వెళ్తావా అంత దూరం? అంటే ఆర్థికంగా అవ్వచ్చు, ఆత్మీయంగా అవ్వచ్చు. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది? మనల్ని ఎవరు టచ్ చేయని స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడున్న పరిస్థితి డబల్ అయిపోవాలి. అర్థమవుతుందా? మనం ఒక రేంజ్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మనల్ని ఎవరు టచ్ చేయలేదు. నిన్ను అన్నవాడే రేపు నిన్ను పొగుడుతాడు. అర్థమవుతుందా? ఒక రేంజ్లోకి వెళ్ళిపోవాలి. లేకపోతే మనం ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత
మనలో ఉన్న గర్వం పొగరు లేకుండా ఏం చేయాలి? అనేక మందికి సహాయం మనం చేయాలి. స్టార్ మీన్స్ దట్, అది ఎలాగంటే ఆయన టచ్ చేయడం స్టార్ని, అది చాలా పేరు ప్రఖ్యాత అన్నీ దానికి ఉన్నాయి. కాబట్టి స్టార్ని మనం టచ్ చేయలేని పరిస్థితి. కాబట్టి నువ్వు నేను కూడా ఒక స్టార్ లాగా ప్రకాశించాలంటే, ఒక జ్యోతిలాగా మనం ప్రకాశించాలి, అనేక మందికి వెలుగు ఇవ్వాలి అని అంటే నువ్వు ఎలాగ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధిమంతులుగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకి నువ్వు విధేయత చూపించాలి. దేవునిలో నువ్వు ఎదగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు దేవుని వైపు అనేక మందిని త్రిప్పేవారిలాగా ఉండాలి. ఏమంటే నువ్వు తిప్పకపోతే మళ్ళీ ఆయన రావాల్సి వస్తుంది. ఆయన రాకుండా మనల్ని పెట్టాడు దేవుడు. నీ జీవితంలో కార్యం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయి, చెప్పు చాలు. అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి మనందరూ నక్షత్రాలలాగా మారిపోవాలి. నక్షత్రాలలాగా మారాలి. మన రేంజ్ ఎలాగ ఉండాలంటే మనం ఒక స్థితిలో ఉండాలి. మనం టచ్ చేయడానికి కూడా ఎవరి వల్ల కూడా కాకూడదు. అది మనకి ఒకవేళ అసాధ్యం వచ్చామో, మన దేవునికి అన్నీ సాధ్యమే. ఒక రోజు చాలు మన లైఫ్ స్టైల్ మారిపోవటానికి. అర్థమవుతుందా? ఇప్పుడున్న పరిస్థితి మారిపోవాలంటే ఒక రోజు చాలండి. పడతాం, బాధలన్నీ పడతా ఒక్కసారి దేవుడు మనల్ని లిఫ్ట్ చేసేస్తాడు. కాబట్టి లిఫ్ట్ అయ్యేదాకా, నువ్వు ఆశీర్వదించబడేదాకా, అది ఆత్మికంగా ఆర్థికంగా రెండు విధాల నువ్వు ఒక స్థితిలో ఉంటే చక్కగా నేను ఎవడు టచ్ చేయలేని పరిస్థితిలో, నీ గురించి అసలు అనుకోని స్థితిలో కూడా దేవుడు ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ఉండాలని నేను ఆశపడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక స్టార్ లాగా, విలువ కలిగిన వ్యక్తుల్లాగా ఈ ప్రాంతం లేకపోతే మన పట్టణంలో మనం ఒక ఉన్నత స్థితిలో ప్లస్ ఆత్మికంగా కూడా గొప్ప స్థితిలో నువ్వు ఉండాలి. అలా ఉండి అనేక మందికి నువ్వు ప్రకాశించేవారిలాగా ఈ లోకంలో జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట ఆశగాడు వినును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి.